ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ధ్రువ్ పేరు జాగ్రత్తగా రాయండి. తను వెతికినా దొరకకూడదు. రేఖా, సారీ, అందరికీ తెలిసిపోయింది నువ్వు ఫంక్షన్ నుంచి వెళ్ళిపోయావని. ఏం పర్లేదు స్మిత. భర్త పేరు ఏం రాయాలి? మిస్ చౌదరి నుంచి మిసెస్ సూర్యవంశీగా ఈ ఇంట్లోకి వస్తావుగా? వదిలేయండి. నాకు నా హస్బెండ్ పేరు రాయించుకోవాలని లేదు. రేఖా, ఇది ఆచారమమ్మా. పైగా మా కుటుంబంలో ఆచారాలు సంప్రదాయాలు కొంచెం ఎక్కువగానే పాటిస్తాం. మరేం పర్లేదు అత్తయ్య, నేను చెప్తాను ఉండండి. అదేంటంటే నా భార్య కొంచెం ఓల్డ్ ఫ్యాషన్డ్. అంటే గుండెల్లో రాసుకున్న ప్రేమని అరచేతిలో రాయాల్సిన అవసరం ఏముంది అని. మరేం పర్లేదు అత్తయ్య, నేనే స్వయంగా నా పేరుని తన చేతి రేఖల మీద రాస్తాను. మీరందరూ ఫంక్షన్ కంటిన్యూ చేయండి ప్లీజ్. గ్యారంటీ టైప్ భార్యవి కదా నాకు, మరి ప్రతి దానిలో గ్యారంటీ ఇచ్చి తీరాల్సిందే. ఇదిగో నీ మీద నా స్టాంప్ వేసేసాను. ఇక నుంచి నువ్వు నా ఆస్తివే. ఇదిగోండి, నేను నా కాబోయే భార్య అరచేతి మీద నా పేరు రాసేసాను. నిజానికి ఈయనిక్కడ చచ్చిపోతున్నారు వీరి అరచేతిలో నా పేరు రాసుకోవాలని. కానీ మీ అందరి ముందు సిగ్గుపడుతున్నారు. మరి నేను ఈ సాంప్రదాయాన్ని పూర్తి చేయొచ్చా? RRR అంటే ఇదేంటి? రేఖా రాఘవుల రణం. అలాగే మీరు పొరపాటు పడుతున్నారు. మీరు నన్ను పంజరంలో బంధించగలను అనుకుంటున్నారు. నేను ఎగిరిపోవాలనుకుంటే గనక పంజరంతో సహా ఎగిరిపోతాను.
సార్, మీతో కొంచెం మాట్లాడాలి. వినండి వినండి వినండి, మీ అందరికీ మా ఇంటి కాబోయే కోడలు చాలా అందంగా ఉంది అనిపిస్తే గనక ఇక తన అందాన్ని మరో 4 ఇంతలు పెంచడానికి మా వంశ పారంపర్య వడ్డాణం తను పెట్టుకుంటే తను అచ్చం రాజకుమారిలాగే ఉంటుంది. మేలిమి బంగారంతో చేసిన 100 ఏళ్ల నాటి చరిత్ర గల మా పారంపర్య వడ్డాణం నేను నా చేతులతో ఇంటికి కాబోయే కోడలు రేఖకి పెడతాను. ఎక్కడుంది? ఇందులోనే ఉండాలి మ్యామ్. ఓ మై గాడ్, వడ్డానం ఏమైంది? నువ్వు నన్ను అడుగుతున్నావా నాకు చెప్తున్నావా? అడుగుతున్నాను అత్తయ్య గారు, ఎక్కడికి పోయింది? ఎక్కడికి పోదు, ఇక్కడే ఎక్కడో ఉంటుంది. అందరూ మీ చుట్టుపక్కల చూడండి. లిజన్, కాబోయే సిస్టర్ ఇలా నువ్వు దొంగతనం చేయడం నేను సీ చేశాను. అది ఎక్కడైతే హైడ్ చేసి ఉంచావో అక్కడి నుంచి తెచ్చిచ్చి, నేను ఎవరికి ఏమీ చెప్పను. ఒక నిమిషం. మీరు నా మీద దొంగ అని అబద్ధపు ఆరోపణలు చేస్తున్నారు. ఏమైంది బావగారు? సార్, గోరింటాకు అసలు రంగు ఇప్పుడే మొదలైంది. అయినా ఒక విషయం చెప్పండి, మీరు డ్రామా ముందుకు సాగకముందే ఎందుకు రమ్మన్నారు? కాదు, రాఘవ రమ్మన్నాడు. రాఘవ్ సారా? ఎందుకు? నోరు మూసుకొని నిలబడు. వీరు బావా,